శంషాబాద్లో ఘరానా మోసం వెలుగు చూసింది. చీటీల పేరుతో అమాయకులను నమ్మించి దాదాపు 5 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఉడాయించిన దగాకోరు జంట ఉదంతమిది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యాభర్తలు. చూడడానికి సాదాసీదాగా అమాయకంగా కనిపించే వీరిలో మహామోసగాళ్ళున్నారని శంషాబాద్ వాసులు గుర్తించలేకపోయారు. వీడి పేరు పల్లెమోని సురేందర్. రాత్రికి రాత్రే తన భార్యతో ఉడాయించాడు. నమ్మి చీటీ వేసిన వారిని నట్టేట ముంచాడు. బాధితులో ఒకరైన జర్నలిస్ట్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఆర్జే పోలీసులు కేసు నమోదు చేశారు. మా దగ్గరికి శ్రీనివాస్ అని ఇక్కడ లోకల్లో మధురానగర్లో ఉండే రిపోర్టర్ మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా ఆయన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ శంషాబాద్లో సురేందర్ కవిత అనే ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఇక్కడనే సొంత ఇల్లు, వాళ్ళు ఇక్కడ నేటివ్ శంషాబాద్కి సంబంధించిన వాళ్ళు. గత కొంతకాలంగా చాలామంది దగ్గర చిట్టీలు వీళ్ళు వేసుకోవడం జరిగింది. వీళ్ళు చిట్టీలు నడిపిస్తారు. అదే క్రమంలో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దగ్గర అతను వాళ్ళ అత్త కలిసి 28 లక్షలకు కొన్ని చిట్టీలు వేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ చిట్టీలన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ దగ్గర 3 నెలల నుంచి డబ్బులు ఇస్తా అని వాళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తలేడు. అదే క్రమంలో రీసెంట్గా ఈ 10 days బ్యాక్ ఈ సురేందర్ కవిత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళిద్దరు కూడా ఇంటికి తాళం పెట్టి వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఈ దంపతుల మోసానికి చాలామంది బలైనట్లు తెలుస్తోంది. ఒక్కరొక్కరుగా బయటికి వస్తున్నారు. తనకు 30 లక్షలు రావాల్సి ఉందని ఓ బాధితుడు హిమాచల్ ప్రదేశ్ వాసి సునీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. वही 3 महीने से उन्हें घुमा रहा, जून से आज दे रहा हूँ, कल दे रहा हूँ, आज नानी मर गई, आज वहाँ हूँ, आज श्रीशैलम में हूँ, पूरा वैसा बना के 3 महीने से। अब लास्ट में ऐसा कोई पता नहीं है, फ़ोन बंद है सब। 33 लाख भरे सो इधर से लेके फाइनेंस से लेके बैंक से हम पूरा चला रहे थे। बिजनेस का पूरा पैसा लगा के पूरा लास्ट में फंसा दिया हम। 25 ईयर से 2000 से कर रहे। कुछ भी डाउट नहीं आया उसके ऊपर? किसको मालूम ही नहीं पड़ने दिया। लास्ट में ऐसा पता तक नहीं चलने दिया। सबको मैसेज डाल के 6 तारीख को आ रहा हूँ, श्रीशैलम में हूँ, पूजा करा रहा हूँ, पूरा वैसे मैसेज डाल के पूरा को। ఘరానా దంపతులు నివసించే ఇల్లుపై కూడా అప్పు ఉందట. బ్యాంకు అధికారులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు శంషాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వారిని ఎలాగైనా పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.